ముందు భోంచే. ఆగు. ఏంటి రోజా ఆగమన్నావు? ఓయ్, మా అమ్మని మా నాన్నే ఎప్పుడలా పిలవలేదు, నువ్వు పిలుస్తావేంటి? నేను బయటికి వెళ్ళి గంటైంది కదా, నా మీద బెంగ పెట్టుకుందేమో అని కాస్త ప్రేమ చూపించాను అంతే. ఆపు నీ సొల్లు కబుర్లు. ఏంటి నీ ఇష్టానుసారం రావడం పోవడం చేస్తున్నావు? ఇదేమైనా నీ సొంతిల్లు అనుకున్నావా? ఇది నా కూతురు అంకిత ఇల్లు. ఇంట్లోకి రావాలన్నా పోవాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి. నిన్ను చూస్తుంటే నాకు కథ చెప్పాలనుంది. వెనకటికి ఒక కప్ప మిగతా కప్పల కన్నా లావుగా పొడవుగా పెరిగిందట. దాన్ని చూసి మిగతా కప్పలు ఆహా ఓహో అంటే దాంతో ఆ కప్పకు గర్వం బలిసిందంట. ఒకసారి ఆ ప్రాంతానికి ఒక ఎద్దొచ్చిందంట. దాన్ని చూసి మిగిలిన కప్పలన్నీ ఇదేం జంతువు, నీకన్నా లావుగా ఎత్తుగా ఉంది అని ఆశ్చర్యపోయాయట. మన పొగరుబోతు కప్ప ఊపిరి బిగబట్టి తన శరీరాన్ని ఉబ్బేలా చేసిందంట. చివరికి పొట్ట పగిలి చచ్చిందంట. ఈ కథ మాకెందుకు చెప్తున్నావు? వాపును బలుపు అనుకుంటే చచ్చిపోతావు రోజా. నువ్వు వాళ్ళని ఇంటి నుంచి మాత్రమే బయటకు పంపించావు, ఆఫీస్ నుంచి కాదు. అర్జున్ బాబు కావేరి రేపే ఆఫీస్కొస్తున్నారు. అన్నితో మాట్లాడతారు, అన్ని సమస్యలు క్లియర్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి రాగానే నీ కథకి శుభం కార్డ్ పడిపోతుంది. అమ్మా, ఏంటి ఇది? మన కథకి శుభం కార్డు వేస్తానంటుంది. దాని బందే. శుభం లేదు, ఇంటర్వెల్ లేదు. ఇంటి నుంచి పంపించిన వాళ్ళం ఆఫీస్ నుంచి పంపించలేమా? అందుకు కూడా మన దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. అర్జున్ బాబు, రాకావేరి, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇందాక నువ్వు కాకాంటితో మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాను. దాంట్లో ఆలోచించడానికేముంది? కాకమ్మ అత్తయ్యకు నమ్మిన బంటు ఏదో కోపంలో వచ్చేసింది. సర్ది చెప్పి పంపించేశాను. అయినా కాకమ్మ అక్కడ ఉండడమే మంచిది. కావేరి, నీకు అమ్మ మీద కోపం లేదా? అమ్మ నిన్ను సరోజ వాళ్ళకి సారీ చెప్పమంది. చెప్పనందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. చివరికి కాక అంటే నీకు ఫేవర్గా మాట్లాడితే తన్ని కూడా వెళ్ళిపోమంది. అయినా నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు, తనకి మంచి జరగాలనే కోరుకుంటున్నావు. అర్జున్ బాబు, పెట్టేవాళ్లే కొడతారు, అయిన వాళ్లే అరుస్తారు. అత్తయ్య మనల్ని తనవాళ్ళు అనుకుంది కాబట్టే మనల్ని ఒక మాట అనగలిగింది. ఒక మాట చెప్పండి, అత్తయ్య మిమ్మల్ని నన్ను ఒక మాట అన్నట్లు అంకితను ఎందుకు అనడం లేదు? తెలీదు. బహుశా తను కన్న కూతురు, నేను పెంపుడు కొడుకన్న తేడా వల్ల కావచ్చు. కాదర్జున్ బాబు. కాదా?
మరి అంకిత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానన్న ప్రతిసారి ఎలాగైనా తన్ని ఆపాలని చూసేది. కానీ నేనింట్లో నుంచి బయటికి వెళ్తాను అంటే మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఆపలేదు? ఎందుకంటే బయటికి వెళ్ళినా తన మీద ప్రేమతో మీరు తిరిగొచ్చేస్తారని ఆవిడ నమ్మకం. అది అంకిత వెళ్తే తిరిగి రాదని అత్తయ్య భయం.